చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. సమయానుకూలతను బట్టి కొంత సమయము ఒక చిన్న మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సమయములు మనందరం కూడా మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 21వ అధ్యాయము, 21వ అధ్యాయము, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 21వ అధ్యాయము 13-14 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయులకు దేశమునకు చేరిన షేలాలోనున్న సౌలు తండ్రియగు కీసు సమాధియందు పాతి పెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు వచ్చినందుకు ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఆ రోజుల్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను చాలా తారుమారు చేసినటువంటి సంఘటన. ఏమి జరిగిందంటే బాగా మీరు గమనించి ఆలోచించినప్పుడు, దావీదు రాజుగా చేయబడినటువంటి కాలంలో ఆ దేశంలో ఏమొచ్చిందంటమ్మా, 3 సంవత్సరములు కరువు వచ్చింది. అసలు ఎందుకు ఈ కరువు వచ్చింది? ఒక దేశం మీదకి కరువు రావటానికి దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఊరకనే రాలా. అది కాక దావీదు రాజుగా చేస్తున్నది ఎవరి మీద? ఎవరి దావీదు రాజుగా ఉన్నది? ఇశ్రాయేలీయుల మీద. ఇశ్రాయేలీయులు ఎవరమ్మా? దేవుడు ఆశీర్వదించబడిన వారు. దేవుడు ఆశీర్వదించబడిన వారి మీదికి శాపం ఎందుకు వస్తుంది చెప్పండి? రావచ్చా? దేవుని కుటుంబాల మీదకి శాపం రాకూడదు. శాపం రావటానికి దాని వెనక ప్రాముఖ్యమైన కారణం ఉంటుంది. వరకనే రాదు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న వారు 12 గోత్రముల వారు. దేవుడు వీరిని ఏర్పరచుకున్నారు. వీరితో దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వీరికి ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళినను దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థలంలో కూర్చుండబెడతారు. మీరు ఎక్కడికి వెళ్ళినను మీరు తలలుగానే ఉంటారు. మీరు గొప్పగా అభివృద్ధి చెందుతారు. మీరు ఏది చేసినను ద్వితీయోపదేశకాండంలో చెప్పినట్టుగా మీరు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, మీరు బయట వెళ్ళినప్పుడు, మీరు పొలంలో వెళ్ళినప్పుడు, మీరు ఏది చేసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పిన సందర్భాలు. దేవుడు ఆశీర్వదించినటువంటి ఈ దేశం మీదకి, దేవుడు దీవెన పొందుకున్నటువంటి ఈ దేశం మీదకి, దేవుని యొక్క ఉద్దేశములు కలిగినటువంటి ఈ దేశంలో, అది కాక దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ దేశంలో ఆ దేశమును పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న దేవునికి ఇష్టడైనటువంటి దావీదు రాజు. అర్థమవుతుందా? దేవుడికి ఇష్టడైనటువంటి దావీదు మహారాజు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, దావీదు నాకు ఇష్టానుసరుడైన వాడు. కాబట్టి
ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు అయినటువంటి దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఏమొచ్చిందంట? 3 సంవత్సరముల కరువు వచ్చింది. 21వ అధ్యాయం చూడండి. దావీదు కాలమున 3 సంవత్సరమును ఇడువకుండా కరువు కలుగగా, 3 సంవత్సరములు నాన్ స్టాప్ గా ఆగకుండా కరువు వచ్చిందంట. అంటే 3 సంవత్సరాలు దేశం మీదకి కరువు వచ్చిందంట. అర్థం ఏమిటి? కరువు ఎప్పుడు వస్తుందమ్మా దేశం మీదకి చెప్పండి. కరువు అంటే ఏంటిది? వర్షాలు లేనప్పుడు పంటలు పండకపోతే, ఆ పంటల పండకపోవటం వల్ల ఆ యొక్క దేశంలో ఉన్న జనులకు తినుటకు తిండి దొరకకపోతేనే కరువు అంట. అది కరువు అంటే ఏదో కాదనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ దావీదు దేవుడు ఆశీర్వదించినవాడు. షమ్యేలును పంపించాడు. షమ్యేలును పంపించినప్పుడు షమ్యేలు వెళ్ళాడు, ఇశ్రాయి కుమారులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో బాగా గమనించి ఆలోచించండి. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళి వారి దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండుటకు ఒకరిని ఏర్పరిచాడు అని. ఎవరిని ఏర్పరిచాను అన్నప్పుడు ఇశ్రాయి కుమారుల దగ్గరికి వెళ్ళి నేను చూపించు వాడిని నువ్వు అభిషేకించమని చెప్పినప్పుడు ఇశ్రాయి కుమారుల దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయి కుమారులలో మొదట 7గురిని పిలిచాడు. మొదటి 7గురిని పిలిచిన తర్వాత బాగా గమనించి ఆలోచించండి. ఎవరైనా ఉన్నారంటే చివరిగా ఇంకొకడు ఉన్నాడు. ఎవడంటే అతడు గొర్రెలు కాచుకుంటున్నాడు. అతన్ని పిలవమనగానే అతడు ఆ ఇంటిలోనికి రాగానే ఇక్కడ సామూయేలు ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు ఏర్పరచుకునే వాడు ఇతడే, కాబట్టి ఇతడు దేవుడు రాజుగా అభిషేకించాడు అన్నాడు. దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఆ దేశం మీద రాజుగా ఉన్నాడు. ఆ దేశమేమి అల్లాటప్ప దేశము కాదు. ఆ దేశమేమో దేవుడు ఆశీర్వదించిన దేశము. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుడు దీవించడానికి అర్హత కలిగిన దేశము. అలాంటి దేశములో 3 సంవత్సరాలు కరువు వచ్చిందంటే మామూలు విషయమక్క. మామూలు దేశాల్లో కరువు వచ్చిందంటే వాళ్ళకి ఏదో శాపాలు వచ్చాయి, వాళ్ళు చేసిన పాపాల వల్ల వాళ్ళ వల్ల వచ్చింది అనుకోవచ్చు. దేవుడు ఆశీర్వదించిన దేశము, దేవుడు ఏర్పరచుకున్న దేశము, దేవుడు ఇష్టానుసారుడైన వాడు ఆ దేశాన్ని ఏలుతున్నాడు. ఆ దేశం మీద అధికారం చేసిన వాడు, దేవుడికి నచ్చిన వాడు, దేవుడికి ఇష్టమైన వాడు దేశం మీద పరిపాలన చేస్తుంటే దేశానికి 3 సంవత్సరాల కరువు వచ్చిందంటే ఇది ఆలోచింపదగినదే. ఎందుకు ఆ దేశానికి కరువు వచ్చింది? రావటానికి గల కారణం ఏమన్నప్పుడు అక్కడ చదవబడిన మాట మీరు చూడండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను, దేవా ఈ దేశానికి ఎందుకు కరువు వచ్చింది? అయ్యా నేను రాజుగా ఉన్నాను. నేను రాజుగా ఉన్నప్పుడు నేను రాజరికం చేస్తున్నటువంటి దేశము సుఖ సంతోషాలతో, సౌభాగ్యములతో, ఆనందాలతో, పాడి పంటలతో, పైరులతో అన్నిటితో సంతోషంగా ఉంటే నాకు మంచి పేరు వస్తుంది, దేశానికి మంచి పేరు వస్తుంది. నేను అడుగు పెట్టినది మొదలుకున్నాము. ఈ 3 సంవత్సరాలు కరువు రావటం వల్ల దేశంలో నేనేమి చేయాలో నాకు అర్థం కావటం లేదు. పరిపాలన జరగాలన్నా, పరిపాలన చెయ్యాలన్నా, ఏది చెయ్యాలన్నా నాకు అలవట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను నీ దగ్గర మనవి చేస్తున్నాను. ఎవరి దగ్గర మనవి చేస్తున్నాడు దావీదు? రాజు అయిన దావీదే దేవుడి దగ్గర మనవి చేశాడు. దేని కారణమును బట్టి? పరిస్థితులకు అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితులు తారుమారైపోయాయి. ఆశీర్వదించబడవలసిన దేశము శపించబట్టింది. ఆశీర్వాదాలతో, దీవెనలతో, ఎల్లప్పుడూ పైరు పంటలతో ఉండవలసిన దేశము ఎండిపోయింది. శాపం అనేది తగిలింది. ఎందుకు ప్రభు ఈ దేశానికి కరువు వచ్చిందని ప్రార్థన చేయడం ప్రారంభించాడు దావీదు. ఈరోజు చాలా మంది జీవితాలు నాశనానికి దగ్గర అవుతున్నా కూడా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారటం. ఆశీర్వదించబడే కుటుంబాలు, దేవుని దీవెనలు పొందుకునే కుటుంబాలు, దేవుని దీవెనలు నీ కుటుంబం మీదకి రావాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను పరలోకానికి వారసుడిగా మార్చాడు. నువ్వు 30 60 100 ఫలించాలి. కానీ నీ కుటుంబంలో ఎప్పుడు శాపాలే. కారణం ఏమిటి? ఎప్పుడు నీ కుటుంబం నాశనానికి దగ్గర పడిపోతుంది. ఏ రోజు సంతోషం లేదు, ఆనందం లేదు. ఎప్పుడైనా చూడాలనుకుంటే నీకు సంతోషం అనేది లేదు, శాపం వచ్చేసింది. ఎందుకు? ఏమిటి కారణం? ఆలోచిద్దాం, గమనించండి. ఇప్పుడు దావీదు ఎవరి దగ్గర మనవి చేస్తున్నాడమ్మా? యెహోవా దగ్గర మనవి చేశాను. ఇప్పుడు యెహోవా ఒక మాట చెప్తున్నాడు, వినండి. అందుకు యెహోవా
ఇలాగు సెలవిచ్చను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఆమేన్. ఏమి జరిగిందంటే సౌలు గిబియోనీయులను హతము చేశాడంట. ఎవరినమ్మా? గిబియోనీయులను సౌలు చంపితే దేవుడికేమి? యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు వాళ్ళు, యుద్ధం చేసుకుంటూ గెలిచే రోజులు అవి. ఈ రోజులాగా శాంతి సమాధానంతో ఉండే రోజులు కాదు. పాత నిబంధన కాలం మొత్తం కూడా ఇశ్రాయేలీలు అనేకులతో యుద్ధం చేసి అనేకులను ఓడించి వాళ్ళకు దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పొందుకొని అభివృద్ధిలోనికి వస్తున్న రోజులు. ఇప్పుడు వీళ్ళకి అడ్డంగా గిబియోనీయులు కూడా వచ్చారు. గిబియోనీయులను కూడా సౌలు ఏం చేశాడంట? హతము చేశాడు. గిబియోనీయులను సౌలు హతము చేస్తే దేవుడు ఎందుకు వీళ్ళని శిక్షించాలి? అవసరం ఏంది? కింద కూడా చదవండి తర్వాత చదవాలంటే. గిబియోనీయులు ఇశ్రాయేలీలు సంబంధులు కారు. ఆమేన్. గిబియోనీయులు ఇశ్రాయేలీలు సంబంధులు కాదు. ఇశ్రాయేలీలకు సంబంధం కాని వాళ్ళను సౌలు హతం చేస్తే దేవుడికి ఎందుకు కోపం వచ్చిందమ్మా? ఇశ్రాయేలీలు ఏమన్నంటే దేవుడికి కోపం రావాలి. ఇశ్రాయేలీలు కాని వారిని సౌలు హతము చేస్తే దేవుడి కోపం ఎందుకు వచ్చింది? చూడండి అక్క. ఇశ్రాయేలీలు సంబంధులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పబడి ఉండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదా వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఒకనొక సందర్భంలో యెహోషువ కాలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సందర్భం జరిగింది. ఏమి సందర్భం జరిగిందంటే గిబియోనీలో నుంచి కొంతమంది వేరే దూరం దేశం నుంచి వచ్చి ఉన్నామన్నట్టుగా మాసిపోయిన బట్టలను, ఎండిపోయిన అప్పములు, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం తర్వాత చూసుకోండి. ఎండిపోయిన అప్పములను ఇవన్నీ తీసుకొని ఈ యొక్క ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి వాళ్ళతో యోగక్షేమాలు అడుగుతున్నప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మీరు ఏగులు వారా? వేగు చూచిపోవటానికి ఏమైనా వచ్చారంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము దూర దేశం నుంచి వస్తున్నాము, మాము ఇప్పటికే 3 దినముల ప్రయాణం అంత దూరం నుంచి వచ్చాము, కావాలంటే మా భోజన పదార్థాలు చూడండి ఎండిపోయి ఉన్నాయి అని చెప్పారు. వీళ్ళు వాటిని ఉపదేశి చూసి ఎండిపోయి అని చెప్పి వాళ్ళతో అన్నారు. అయితే మీరు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఒక మాట అడిగారు. కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. యెహోషువ ఏమని ప్రమాణం చేశారంటే, ఇదిగో మీరు దూర దేశం నుంచి మా దేశానికి వచ్చారు, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏమి చెయ్యము, మా మీద యుద్ధం చెయ్యొద్దని మమ్మల్ని అడిగారు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే యెహోవా నామం పేరిట మిమ్మల్ని మేము ఏమి అనము, మీ మీద యుద్ధము ప్రకటించము, మీ మీదకి యుద్ధానికి రాము, మీలో ఒక్కని కూడా మేము హాని చెయ్యము అని అన్నారు. ఎప్పటి వరకు? మా తరం ఉన్నంత వరకు మిమ్మల్ని ఏమి అనమన్నాడు. ఇప్పుడు సౌలు రాజ్యాధికారి అయినాడు. సౌలు దేశానికి రాజు అయిపోయాడు. ఇతడు రాజు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు యందు యూదా వారి యందు ఆసక్తి కలిగిన వాడై గిబియోనీయులను ఒక్కొక్కలను హతము చేస్తూ వచ్చాడు. అక్కడేమో యెహోషువ ఏం చెప్పాడు? మేము మిమ్మల్ని ఏమి అనమన్నాడు. సౌలు అయితే ఇక్కడ ఏం చేశాడు? హతము చేస్తూ ఉన్నాడు. హతము చేయటానికి గల కారణం ఏంటి? సౌలు ఎందుకు హతం చేయాల్సి వచ్చింది? ఆలోచించండి. అంటే ఇశ్రాయేలీల మీద యూదా వారి మందు ఆసక్తి కలిగిన వాడే హతం చేశాడు. అసలుకి ఇతనికి కొన్ని జ్ఞాపకం ఉండాలని కొన్ని వారములు మీకు చెప్పాను. ఏం చెప్పాను? రాజైన వానికి కొన్ని జ్ఞాపకాలు ఉండాలి, గుర్తుండాలి. ఏముండాలని చెప్పాను? ఇంకా జ్ఞానం. ఇంకా సొలొమోను గురించి మాట్లాడినప్పుడు చెప్పాను.
ఏంటంట? ప్రతి దినము గ్రంథము చదివినప్పుడు ఇదిగో మా పితరులు మాకు ఏమేమి ప్రమాణాలు చేయించాడు, మేము రాజులుగా ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలి, ఎవరితో యుద్ధాలు చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండకూడదు మాకు రాజులు ముందుగానే రాసి పెట్టారు ధర్మశాస్త్రాన్ని శాస్త్రులు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రోజు చదివితే యెహోషువ గ్రంథంలో రాయబడింది సౌలు చదివేవాడా చదవనోడా? కానీ అతడు చదవటము మానేసిండు కనుక ఇప్పుడు ఎవరిని మీద తనిగిపోయాడు? గిబియోనీయులను చంపుతున్నాడు. గిబియోనీయులను చంపటం ప్రారంభించినప్పుడు ఎవరు వాళ్ళ విషయంలో చొరువు తీసుకున్నాడు? దేవుడు చొరువు తీసుకున్నాడు. నేనంటే ఎవరు? నా సేవకుడైన యెహోషువ ప్రమాణం చేసి ఉన్నాడంటే నేను చేసినట్టే. నేను చేసిన ప్రమాణాన్ని నువ్వు మీరావు గనుక ఇదిగో నీ ప్రజల మీదకి నేను కరువు రప్పిస్తున్నానని. దావీదు కాలంలో ఎన్ని సంవత్సరాల కరువు వచ్చిందమ్మా? 3 సంవత్సరాలు ఆగకుండా కరువు వచ్చేసింది. ఎందుకయ్యా కరువు వచ్చిందంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇదిగో నీ పితరుడు అయినటువంటి యెహోషువ చేసినటువంటి మాటను నీ ముందున్నటువంటి రాజు అయినటువంటి సౌలు మీరి గిబియోనీయులతో యుద్ధం చేసి కనపని వాళ్ళని అలా చంపుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు నాకు మొరపెట్టారు, అయ్యా ఇదిగో నీ నామమును బట్టి వాళ్ళు నాకు ప్రమాణం చేసి ఉన్నారయ్యా, వాళ్ళు ప్రమాణం చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు రాజు అయినటువంటి సౌలు ఆ ప్రమాణాన్ని మీరి ఉన్నాడు అనగానే సౌలును హతం చేసిన తర్వాత దావీదు కాలంలో ఇది వచ్చింది. అసలు దేశానికి కరువు ఎందుకు వచ్చింది? ఈ దేశానికి కరువు రాకుండా ఉండాలి కదా. 3 సంవత్సరాలు కరువు వచ్చిందంటే దేశంలో ఏదో ఒక అవకతవకలు ఉండాలని దావీదు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈరోజు మీరు ప్రార్థనలు చేస్తారా? కష్టాలు వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడే వాళ్ళమే, లోకం మీద ఆధారపడే వాళ్ళమే, డబ్బు ధనము అధికారం బలముందని ఏత మీద ఆధారపడే వాళ్ళమే. దేవుడిని అడిగే వాళ్ళం ఎవరైనా ఉన్నామా? దేవుడి మాటను ఎవరైనా జ్ఞాపకం చేసుకునే వాళ్ళం ఉన్నామా? దావీదు అనగానే వెంటనే ఏమన్నాడంటే గిబియోనీయులకు మై పితరులు చేసిన దానిని మరిచిపోయి ఉన్నాడు. అంటే మరిచిపోయి ఉంటే వాళ్ళు చేస్తే, వాళ్ళ కుటుంబం చేస్తే ఇప్పుడు మా మీదకి ఎందుకు రావాలి కరువు? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిచాయి, కానీ ఇప్పటి నుంచి ఆ సామెత ఇశ్రాయేలీలో ఉండదు. ఎవరు ద్రాక్షకాయలు తింటే వాళ్ళ పళ్ళే పులుస్తాయి అన్నాడు. ఇప్పుడు సౌలు తప్పు చేస్తే దావీదు కాలంలో తీర్పు రావటం ఏమిటి? ధర్మశాస్త్రాన్ని బట్టి అక్కడ దేవుడు అలా ఆజ్ఞాపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకాను తప్పు చేశాడు. ఆకాను చేసిన తప్పును బట్టి ఆకానును తన కుటుంబకులు అందరినీ శిక్షించెను. చాలా మందికి డౌట్ రావచ్చు, వాళ్ళు ఊరో తప్పు చేస్తే ఎలా మీదకి రావటం ఏంటంటే దేవుడు కొన్ని పరిస్థితులు కొన్నిటి మీద బట్టి కొన్ని ఆరాధిస్తాడు, తెస్తారు, తప్పదు ఇంకా. ఎందుకంటే అక్కడ గిబియోనీయులు ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు. ఇప్పుడు దావీదుకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది అనగానే ఒక్కటే మాట్లాడాడు అక్కడ, ఇదిగో వీళ్ళు ఆజ్ఞ మీరిపోయారు. ఏమైరమ్మా? ఆజ్ఞ మీరారు, ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి దావీదు ఇప్పుడు గిబియోనీయులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు చదవండి అమ్మా. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించినప్పుడు దావీదు ఎవరినైతే, ఎవరి వల్ల అయితే ఆ దేశం మీద కరువు వచ్చిందో, వాళ్ళు శత్రువులైనా, వాళ్ళు మనకు సంబంధం లేని వాళ్ళైనా, వాళ్ళ మీదకి నీకు ఉతికల వరకు కోపం ఉన్నా వాళ్ళతో ఇప్పుడు రాజీ పడ తప్పదంతే. పిలవనింపారు. అయ్యా గిబియోనీయులను ఒకసారి పిలవండి అన్నాడు. ఇప్పుడు గిబియోనీయులు వచ్చారు రాజు దగ్గరికి. ఏమని అడుగుతున్నాడంటే ఇదిగో మీరు మమ్మల్ని దీవించకుండానట్లు ఏం చేయకూడదంట, వాళ్ళు ఏం చేయట్లేదంట. అక్కడ ఏమన్నాడు? నేను మీకేమి చేయకూడదును, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేని చేత ప్రాయశ్చిత్తము చేయుదును. అంటే
మీరు మమ్మల్ని దీవించటంలా మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు? శపిస్తున్నారు. అంటే ఒకళ్ళు శపిస్తే వీళ్ళ మీదకి శాపం వస్తుందా? కానీ ఇప్పుడు గిబియోనీయులు ఎవరు స్వాస్థ్యము? ఎవరు? ఇశ్రాయేలు సంబంధాలు కాదు. కానీ దేవుడు వీళ్ళను నేమించి ఒక మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటను బట్టి వీళ్ళు అన్నారు, అయ్యా నీ ప్రజలైన వీళ్ళు కదా, వీళ్ళు నీ ఆ రోజు నీ నామమును బట్టే నీ సన్నిధిలో మాకు మాట ఇచ్చారు కదా, ఇప్పుడు నీ మాట మీరంటే ఎవరికయ్యా అన్యాయము? అంటే నీ ప్రజల మాట తప్పే వాళ్ళ అనగానే ఎవరికి కోపం వచ్చింది? నీ ప్రజల మాట తప్పే వాళ్ళు అనగానే దేవుడికి కోపం వస్తే వాళ్ళని కొట్టాల్సింది ఎవరిని కొడుతున్నాడు? మీ పిల్లోడు తప్పు చేస్తే పక్క పిల్లోడిని కొడతారా? ఇప్పుడు మీ ఇంటికాడికి వచ్చారమ్మా, మీ పిల్లోడు మా దగ్గరికి వచ్చి మా ఇంటి మీద రాళ్ళు వేసి వచ్చిన్నాను కానీ వాడు వేస్తాడు, వాడి ఇష్టం మీరు ఏమేం చేయండి అని అంటా. ఇంట్లో తెసిపోయి 4 అంటారు. ఎందుకు? ఇంకోసారి ఎందుకు చేయకూడదంటే మేము ముందే చెప్పాము, మా పిల్లల వల్ల మీకే హాని జరగదు. తీసుకొచ్చి మన ఇంటి పక్కలే వాళ్ళని తెచ్చుకున్నాం. ఎందుకు? వాళ్ళు అన్నారు, అమ్మ మీ వల్ల మాకు ఇబ్బంది అయితే నేను ప్రమాణం చేస్తున్నాను, మా వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ ఇబ్బంది ఉండదు, ఏదైనా ఇబ్బంది ఉంటే నాది పూసని చెప్పాము. ఇప్పుడు నువ్వు పోయి వాళ్ళ ఇంటి మీద రాళ్ళేసి వచ్చావేందని వాడిని అంటాం. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, ఆ రోజు మీరే అంటే మీ పితరులే వాళ్ళకు ప్రమాణం చేసి మీ పక్కనే వాళ్ళని ఉంచుకొని వచ్చారు. ఇప్పుడు మీరే వాళ్ళని చంపేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? కాబట్టి మీకు బుద్ధి రావటానికి శిక్ష తెప్పించానన్నాడు. ఇప్పుడు ఈ కరువు పోవాలంటే ఏం చేయాలి ప్రభు అనగానే, ఎవరి దోష నివృత్తికై ఎవరి దీవించాలో వారినే పిలవమనగానే ఇప్పుడు గిబియోనీయుల్ని ఇంటికి పిలిపించుకున్నారు. వీళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంతో కుదర, యుద్ధంతో ఇవన్నీ సాధించలేరు మీరు అనుకుంటున్నారేమో. పగలతో పంతాలతో కొన్నే సాధించగలం, మిగతా అన్ని పగలతో పంతాలతో సాధించలేము. కొన్ని విషయాలలో ఏం చేయాలి? కాంప్రమైజ్, సమాధానం కూడా పడాలి, తప్పదు. శత్రువులతోనే తప్పదు. ఇప్పుడు గిబియోనీయుల్ని పిలిపించుకున్నాడు. అయ్యా ఇదిగో మేము నీకేం చేయాలనగానే ఇప్పుడు గిబియోనీయులు ఆయన అంటున్నారు, ఏమంటున్నారు చూడండి. గిబియోనీయులు సౌలును అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై ఎండి బంగారములే కాని ఇశ్రాయేలీలలో ఎవరినైనను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని మీకు చేయుదుననగా వారు మాకు శత్రువులై మమ్మను నాశనమ చేయుసు ఇశ్రాయేలీల సరిహద్దులో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించు చాలన్నారు. అంతే. మేము మీ పక్కలోనే ఉంటున్నాము కానీ ఇప్పుడు వాళ్ళకి నచ్చలా. ఎవరికి నచ్చలా? మీ పక్కన ఉండటం ఎవరికి నచ్చలా? సౌలుకు నచ్చలా. అందుకు నచ్చనందుకు మమ్మల్ని ఏం చేశాడు? కొద్ది మందిని చంపుకుంటూ వచ్చాడు. కానీ సౌలుకు నచ్చలేదు. మరి ఎవరికి నచ్చింది? మేము మీ పక్కన ఉండటము దేవుడికే నచ్చింది. నీకు నచ్చాల్సింది ఏంటి? నీకు నచ్చాల్సింది నాకు అర్థం కాల. దేవుడే ఒప్పుకొని మమ్మల్ని మీ పక్కన ఉంచాడు. ఎవరు ఇచ్చారు? ఏదో రకంగా మేమే ఆశీర్వాదం తెచ్చుకున్నాం. ఆ రోజు యెహోషువ దగ్గరికి వెళ్ళి అక్కడ మోసం చేశాము, మాయ చేశాము, ఏదో ఒకటి చేశాము. బతిమలాడుకొని అయ్యా మేము ఎప్పుడు మీ పక్కనే ఉండి బతుకుతూ వస్తామని చెప్పాము. ఆ రోజు మీ దేవుడే మాకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మీరే మీ దగ్గరికి ఏదో పాపం అన్నం పెడతారని మీ కాళ్ళ కాడబడి ఉంటే మీరేదంతే మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి చెప్పండి అమ్మా. మీరే మమ్మల్ని చేదరించుకుంటే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకున్నా కూడా మా బాధ ఎవరికి తీర్చలేదు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు మాకు దిక్కు వాళ్ళే అని అన్నారు. ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని పక్కకు నెట్టెత్తే మీ గతి ఏందన్నారు. అందుకని మేము ఎవరికి చెప్పుకున్నామంటే మీ దేవుడికే మేము చెప్పుకున్నామయ్యా. మీ దేవుడికి చెప్పుకుంటే మీ దేవుడు మీకు బుద్ధి కలిగించడానికి 3 సంవత్సరాలు మీ దేశంలో కరువు తెప్పించాడు. 3 సంవత్సరాలు వాన పడకుండాన్నంత వరకు, 3 సంవత్సరాలు కరువు వచ్చేంత వరకు వీళ్ళు ప్రార్థన చేయలేదంటే మామూలు విషయమా? 3 సంవత్సరాల కరువు వచ్చేంత వరకు ఏదైనా మేము పొరపాటు 1 సంవత్సరం కరువు వచ్చిందనుకో ఎందుకు వచ్చిందని ఆలోచించాలి. 2వ సంవత్సరం కరువు వచ్చిందంటే ఏంటి అని ఆలోచించాలి. 3 సంవత్సరాల కరువు వచ్చేంత వరకు కూడా వీళ్ళు ప్రార్థన చేయలేదంటే మామూలు విషయమా?
దావీదు జ్ఞానం కలిగిన వాడు కనుక, ధర్మశాస్త్రాన్ని సున్నితంగా ఎరిగిన వాడు కనుక, దాన్ని దీవారాత్రులు ఒకవేళ ధ్యానిస్తున్న వాడు కనుక ఆలోచన కలిగి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఏదో ఎక్కడో పొరపాటు జరిగినది, ఈ పొరపాటు ఏదో ఎవరు నాకు చెప్పరు కానీ దేవుడే చెబుతాడు. అందుకని దేవుడిని అడిగారు. ఈరోజు మీరు దేవుడిని అడుగుతారు ఎవరన్నా? కష్టాలు వస్తే ఆ బాధలలో అదే విధంగా ఏడ్చుకొని పోతుంటారు కానీ బుద్ధి మళ్ళించుకొని, బుద్ధి తెచ్చుకొని, మనసు మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా బతుకులు ఇంతేలే, మాకు ఇదే పడిందిలే, మా జాతకం ఎట్లా రాసిందిలే, ఎవరు చెప్పారు? అప్పుడప్పుడు పాట పాడతారు కదమ్మా, ప్రేమే శాశ్వతమైన దాంట్లో చివర వచ్చిన ఏం పాడతారు గుర్తుందా? విధి రాసిన విషాద గీసం సమస్య పోయింది నీ దయతో. నీ దయ మా పక్కన ఉంటే మా రాత వేదున్నా నువ్వు తలుసుకుంటే రాతలు కూడా మార్చగలడు మన దేవుడు. విధి రాసిన విషాద గీతం సమస్య పోయే నీ దయలు అన్నాడు. మనమంతా ఈ మా జాతకం ఇంతే, మా బతికింత ఎవరు చెప్పారు? నువ్వు దేవుడి దగ్గర కరెక్ట్ లేవు కనుక నీ బతుకు అట్టనే తగలబడిపోయింది అంతే. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చి ఆయన సన్నిధిలో మరపెట్టి ఆయన సన్నిధిలో దేవారాతలు గోదాడితే రాతలు కూడా మార్చగల దేవుడు మన దేవుడు. 99 సంవత్సరాల వయసు వచ్చింది. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు రాతలో అనుకున్నాడు, ఇక నీకు పిల్లలు పుట్టలేమనుకున్నారు. రాతను మార్చి మరి వారసుని ఇచ్చాడు దేవుడు. అంతకంటే ఏమన్నా గొప్పయా మీకు వచ్చినాయి? అంతకంటే ఏమన్నా ప్రమాదకరమైన ఏమి లేదు. మన చేత కాదంతే. ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి సత్తాం కానీ దేవుని దగ్గరకు వచ్చి అడగటం మర్చిపోయారు జనాలు. కష్టం వచ్చినప్పుడు ఏడవటం మర్చిపోయారు జనాలు. ఎక్కడ ఏడుతున్నారు? మనుషుల దగ్గర చెప్పుకొని ఏడుతున్నారు. వాడు ఇస్తే 5 రూపాయలు ఎత్తాడు, పావలా ఎత్తాడు. దేవుడి దగ్గర కూర్చొని ఏడిస్తే నీ రాతనే మార్చేయగలడు నీ దేవుడు. నీ రాతనే మార్చేయగలడు గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ గిబియోనీయులు అనుకున్నారు, ఇంకా మా బతుకులు ఇంతేను, ఇక మేము ఎప్పుడు ఇలా కాళ్ళ దగ్గర పడి ఉండాలి, వీళ్ళు చంపుకుంటూ పోతుంటారు, మా బతుకులు ఎలాగని ఆలోచన కలిగి దేవుని దగ్గర పోయి మొరపెడితే వాళ్ళకు బుద్ధిచ్చుతుని నేను చేస్తానని 3 సంవత్సరాల కరువు వచ్చిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తే చెప్పాడు సమాధానం. ఇప్పుడు గిబియోనీయులు అడుగుతున్నారు, మమ్మల్ని అత్తమ చేసినటువంటి ఆ సౌలు యొక్క కుటుంబంలో 7గురిని చాలు అన్నాడు అంతే. ఎక్కువ మందిని అడగల. నువ్వు బంగారం ఏమన్నా అడుగుతావా, ఆస్తి ఐశ్వర్యమా, వజ్ర వైడూర్యాలా, లేకపోతే ఈ ప్రజలలో కొంతమందిని చంపేసుకోమంటావంటే మాకు ఎవరు వద్దు, ఏది వద్దయ్యా, మమ్మల్ని అత్తమ చేసినాడు చూడు ఆ సౌలు కుటుంబంలో 7గురిని ఎత్తే చాలు అన్నాడు. 7గురిని కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళని ఇచ్చేస్తే మా పగ తీరిపోతుంది. కాబట్టి ఇప్పుడు జరిగిన సంఘటన తర్వాత చదవండమ్మా. చూడండి అక్కడ, యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవ చేయగా, రాజు నేను వారిని అప్పగించదనెను. తానును సౌలు కుమారులకు యోనాతానుని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారులకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతునుకు అప్పగింపక, అయ్యో కుమార్తెకు రెస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనుని మెఫీబోషెతును సౌలు కుమార్తెకు మీరాబు మెహులాతీయుడకు బర్జిల్లయు కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. ఇక్కడ ఎవరి పేరు వచ్చిందమ్మా? రిస్పా. అసలు ఎప్పుడన్నా గుర్తుంది? బైబిల్ చదివారు ఎప్పుడన్నా? రిస్పా ఒక ఆదర్శమైన తల్లి. ఈమె గురించి మాట్లాడటానికి ఇదంతా తీసుకొచ్చాను. గొప్ప యోధురాలు ఈమె. ఎవరంటే అయ్యో కుమార్తె అయినటువంటి రిస్పా సౌలునకు ఉపపత్ని. అంటే ఉపపత్ని అంటే సౌలు దగ్గర భార్యగా ఉండవలసిన ఒక స్త్రీ. ఈమెను తన యొక్క భార్యగా ఉంచుకున్న తర్వాత ఆమెకు 2 కుమారులు కలిగారు. ఆ 2 కుమారులను తర్వాత మేరాబ్ అంటే ఆమెకు కలిగినటువంటి 5 కుమారులను కలిపి 7గురిని ఎవరికి అప్పగించాడంట? గిబియోనీయులకు అప్పగించారు. ఇప్పుడు గిబియోనీయులు ఈ 7గురిని తీసుకుపోయి కొండ మీద ఏం చేశారమ్మా? యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7గురు ఏకరీతిగానే చంపబడిరి. చూడండి, వారు 7గురిని తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి.
ఆ 7 ఏకరీతిని చంపబడిరి. కోత కాలమున ఎవల కోత ఆరంభమందు వారు మైరనమైరి. అయ్యో కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. ఇప్పుడు ఈ యొక్క రిస్పా యొక్క 2 కుమారులను మెరీబా అనేటువంటి ఈమె యొక్క 5 కుమారులు మొత్తము 7 మందిని కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీశారు. కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసినప్పుడు 7 కోతకాలము ఆరంభం వచ్చినప్పుడు చనిపోయారు. 7 కొండ మీద చనిపోయినప్పుడు 7 శవాలు ఏలబడుతున్నాయి కొండ మీద. ఇప్పుడు వాటిని దించడానికి ఎవరు రాడా? ఎందుకు దించకూడదు అన్నారంటే ఆ శవాలు అక్కడ ఏలబడి పగలు ఆకాశ పక్షులను రాత్రి అడవి మృగములు వాటిని కాజేయాలని వాళ్ళ ఆలోచన. ఎందుకు అలా చేయాలి? ఎందుకమ్మా? బాగా ఆలోచించండి. ఎందుకని ఆకాశ పక్షులు ఎందుకు తినేయాలి? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 44 వచ్చి ఒకసారి చూద్దాం. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇసిరి వేస్తాను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? దావీదు ఫిలిస్తీనికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఇక్కడ ఫిలిస్తీయుడు ఎవరు? గొల్యాతు. దావీదు ఏమంటున్నాడు? నా దగ్గరికి రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకి వేస్తాడంటే శపించబడిన వారి శవాలను మాత్రమే పక్షులకు మృగాలకి వేసేది. ఎవరినంటే వాళ్ళు లేరు. ఇప్పుడు ఈమె యొక్క కుమారులు ఉరితీయబడ్డారు. ఉరితీయబడిన వారిని ఏం చేయాలనుకున్నారంటే వీళ్ళు శపించబడిన వాళ్ళు, వీళ్ళను పక్షులు మృగాలు తినేసేయాలనుకున్నారు అందరం. కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళారమ్మా? తల్లి ఎక్కడికి వెళ్ళింది? శవాల దగ్గర కాపలా కాస్తా పడుకుందామన్నారు. ఆ కొండ మీదకి వెళ్ళింది. కొండ మీద ఒక రాయి మీద గోనె పట్ట పరుచుకుంది. గోనె పట్ట మీద పడుకొని ఏటకి కాపలా కాస్తుంది? శవాలకు కాపలా కాదు. ఎవరైనా కాస్తారక్క? మనుషులకు పిల్లల కాపలా కాయటం అంటే వేరు. ఆడుకోవడానికి పిల్లలు ఉంటారు, వాళ్ళని బాగా చూసుకోవడానికి ఉంటారు, వాళ్ళ పెద్ద అయిన పెంచినప్పుడు వాళ్ళకి ఆస్తి ఐశ్వర్యం పంచడానికి ఉంటారు. ఈ పిల్లలకు కాపలా కాస్తుందంటే అర్థం ఏమిటంటే నా బిడ్డలలో ఏ బిడ్డ శరీరమైనా ఏ బిడ్డ శవమైనా ఒకవేళ ఆకాశ పక్షులైనను ఒకవేళ భూముఖములైనను తినివేస్తే వీళ్ళు రాజ సంబంధులు కారు. వీళ్ళు దేవుని దృష్టిలో శపించబడిన వాళ్ళు అవుతారు. వీళ్ళు శపించబడిన వాళ్ళు అయితే నా గర్భవాసమున పుట్టిన వాళ్ళు శపించబడిన వాళ్ళు అవుతారు. ఇలా శాపం ఇలా మీదకి వస్తే నేను బిడ్డల కన్నందుకు నాకు ప్రయోజనం ఏంటి? నీకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ శాపాలకు వెళ్ళిపోకూడదు. నీ పిల్లల నాశనానికి పోకూడదు. నాశనం అనే గోతులో వాళ్ళు వెళితే నీ గర్భవాసమున పుట్టడం వలన ఆ గర్భము శపించబడింది అవుతుంది. మరి ఎలాంటి వాళ్ళు కావాలి? దేవుని సన్నిధానానికి పోయే వాళ్ళు కావాలి. అందుకోసం ఏం చేసిందంట? యవల కాలం అంటే కోతకాలం మొదలుకొని ఎప్పటి వరకు అంటమ్మా? చూడండి ఇక్కడ, కోతకాలం మొదలుకొని ఆకాశం నుండి వర్షము పడు వరకు ఏం చేస్తుందంటమ్మా? అచ్చటనే ఉండి పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా కాపలా కాతుందంట. పగలు ఏటి గురించి ఏయి రాకూడదని కాపలా, రాత్రి ఏమి రాకూడదని అంటే పగులు రాత్రి ఏం చేయాలేమా? కళ్ళకు ఒత్తులు పెట్టుకొని కాపలా కాయ. ఎన్ని రోజులు కాపలా కాసింది అనుకుంటున్నారు? అంటే ఎన్ని రోజులు అనుకుంటున్నారు? ఇంచుమించు 6 నెలల కాపలా కాసిందంట. 6 నెలలు. ఎందుకు? చచ్చిపోయిన శవాలకు 6 నెలల కాపలా అయింది. అసలు ఆ శవాలు ఎండిపోయి వాసన కొట్టవా?
వాసన కొడుతున్నా కూడా బండ మీద గోనెపట్ట కట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తుంది. అయ్యా నువ్వు వర్షమును వర్షమును ఎప్పుడు కురిపిస్తావంటే మా మీద నుంచి శాపం పోవాలి. మా మీద నుంచి శాపం ఎప్పుడు పోద్దంటే మా మీదికి వచ్చినటువంటి ఆ యొక్క శాపం ఎప్పుడు పోద్దంటే నీ పగ తీరినప్పుడు. ఎప్పుడు తీరుద్దా పగ? ఎలా జరుగుద్ది అసలు? ఇది ఆలోచించారా? ఒక తల్లి తన 2 కుమారులు బతికినప్పుడు కాపలా కాయట్లా, చనిపోయినప్పుడు వాళ్ళ శవాల కాపలా కాస్తుంది. ఏమి తాకూడదని? ఆకాశ పక్షులు, అడవి మృగాలు వచ్చి వాళ్ళను పీక్క తినకూడదని. ఈరోజు చాలా మంది తల్లులు ఉన్నారు భూమి మీద. మీ బిడ్డలకు అపవాదనేటువంటి ఆకాశ పక్షి, క్రూరముఖమైనటువంటి లోక సంబంధమైనటువంటి జంతువులు మీ పిల్లలని తినేస్తున్నాయని మీకు తెలిసి కూడా ఎంత కాపలా కాస్తున్నారు. చచ్చిన వాళ్ళనే 6 నెలలు కాపలా కాసిందమ్మా. బతికి ఉన్న వాళ్ళ కొరకు నువ్వు ఎంత కాపలా కాస్తున్నావు? పక్షులు తినేస్తున్నాయి తెలుసా? అడవి మొగాలు తోలుకుపోతున్నాయి తెలుసా? ప్రతి నాశనానికి, ప్రతి దరిద్రానికి, ప్రతి పనికి మాలిన దానికి, ప్రతి యతవ పనులకు నీ పిల్లలను తోలుకొని పోతుంటే నువ్వు కాపలా కాయకుండా నీ పనులలో నువ్వు ఉన్నావేంది? నాకు అర్థం కాలా. ఏమిప్పుడు చచ్చిపోయిన వాళ్ళతో నాకేం పని అని వెళ్ళి పని పాటు చేసుకోవాలి కదా. ఆమె ఎవరు? సౌలు యొక్క ఉపపత్ని. సౌలు యొక్క ఉపపత్ని అంటే ఒక రకంగా చేయాలంటే రాణి ఇంట్లోనికి వెళ్ళి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఆ పని చేయాల్సిన అవసరం ఏంది? కాలి మీద కాలు వేసుకొని కూర్చొని పంచపక్ష పరవాణాలు తినుతూ చలవరాతి గదిలో మంచి బెడ్ మంచాల మీద పడుకొని ప్రశాంతంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడికి పడుకుంటుంది? కొండ మీద ఒక రాయి మీద గోనెపట్ట పరుచుకొని గోనెపట్ట మీద కూర్చొని పరలోకమందున్న దేవుడికి ప్రార్థన చేస్తుందమ్మా ఒక తల్లి. ఈరోజు నీ పిల్లల గురించి ఎంత ప్రార్థన చేస్తున్నా? రోజు చేస్తాను. 8 గంటలు చేస్తావమ్మా? 6 నెలలు రాత్రింపగలు కాపలా కాస్తూ ప్రార్థన చేసిందంట. మనం 8 గంటలు చేస్తాం? గట్టిగా ఒక అరగంట చేస్తాం. వీళ్ళు మా మాట ఏంటారు? బతికినోడు మాట ఏంటి? మరి సచ్చినోడు మాట ఎవరేనాడు? బతికినోడు ఎట్టా మాట? సచ్చినోడు కదలకుండా ఉండాలి కదా. కదలకుండా ఉంటే వదిలేసిపోతే ఏం చేస్తాయి? పక్షులు మృగాలు వచ్చి తినేస్తాయి. పక్షి అయినా మృగమైన వచ్చి తినేస్తుంది. అంత భయం ఆలోచించండి. తింటే ఏమవుద్ది? ఆ శరీరాలు, ఆ యొక్క దేహములు పనికిరావు. అవి దేవుడికి ఉపయోగపడేవి కాదు. అవి దేవునికి పనికిరావు. దేహాలతో ఉపయోగం ఏముందంటే సౌలు యొక్క ఎముకలు యోనాతాను యొక్క ఎముకలను మరలా తీసుకురావాలి. ఏమన్నాడు యాకోబు? యోసేపు ఏమన్నాడు? అయ్యా నా ఎముకలను మరలా తీసుకెళ్ళి మీరు అక్కడ పాతి పెట్టండి అన్నాడు. ఇప్పుడు సౌలు ఎముకలు ఉన్నాయి, యోనాతాను ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలతో కలిసి ఎవరి ఎముకలు పాతి పెట్టాలి? ఈ 7 ఎముకల పాతి పెడితేనే ఆశీర్వదించబడి అవుతారు. వీళ్ళు రాజులు కదా. రాజులు ఎలా ఉండాలి? రాజు రకంగానే పోవాలిగా. మరి ఎవరో పనికి మాలిన కొన్నట్టు పోతే అటు కుదురుద్ది? వాళ్ళు దేవుడి చేత విలువ కలిగిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు వాళ్ళ యొక్క శరీర ఎముకలను వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారము రాజుల యొక్క దేహములు ఎలాగైతే ఎముకలను పాతి పెట్టారో అలా పాతి పెట్టే విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తుందేమా? ప్రార్థన చేస్తుంది. మనం ప్రార్థన చేస్తాం. అరగంట తోటి ప్రార్థన చేస్తే 5 నిమిషాలు 5 రోజులు చేసినట్టు ఫీల్ అయిపోతాయి. ఏందయ్య అంత చేసిన వీళ్ళు మారలేదంట. బతికిన వాడు మారలేదు, నువ్వు బాధపడుతున్నావు. చచ్చినోడి శవాలు ఎముకలు దేవుని సన్నిధిలోనికి పోవాలని ఏం ప్రార్థన చేస్తాం? అక్కడ ఏమన్నా అవకాశం ఉంది ఒక్కటన్నా? ఆ దేశం మొత్తం పరిస్థితి అంటదమ్మా. వాళ్ళకు శత్రువులా వాళ్ళకు మిత్రువులా? ఆల్రెడీ ఎవరి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు నిలదీశారు? ఎవరి ఆజ్ఞ ప్రకారం ఉరిదీశారు? రాజాజ్ఞ. రాజే ఉరిదీయమని చెప్పాడు. ఇప్పుడు రాజే ఉరిదీయమన్నప్పుడు, రాజే ఆజ్ఞాపించి వాళ్ళని ఉరేయమన్నప్పుడు ఎవరు పోయి వాళ్ళని నడిపించుకొస్తారు? మా 6 నెలలు నిద్రపోలేదంట. పిల్లల మీద ప్రేమ. మనకు ప్రేమ ఉంటే దగ్గరికి వచ్చి నిద్రపోకుండా ఉంటాం. అసలు ప్రేమ పాపేతలు ఉన్నాయా? తింటము లోకములు ఎలా ఉంటాం అనేది. కానీ ఏమొక 6 నెలలు మరి ఆ కొండ మీద ఊరి తీసుకొచ్చి పెట్టారు. నాకు అర్థం కాల. భోజనం అక్కడే వండుకుంది, అక్కడే తిన్నది, అక్కడే కాపలా కాస్తూ కూర్చుందంట. ఒక్క నిమిషం కన్ను గురిగితే ఏమవుతుంది చెప్పండి అక్క? పక్షి వచ్చి అట్లా పొడి చెడిపోయింది అనుకో, అది పనికిరాదు. అబ్రహాము అక్కడ ఏం చేశాడు?
ఆ బలి అర్పించిన తర్వాత కన్ను కొరికేలోపు అక్కడ అద్దలు వచ్చి వాడిపోయా. కానీ ఏమా కన్ను కొరికిందంట. అసలు వాళ్ళ కాపలా కాస్తుంది. అవి ఎక్కడున్నాయి ఆ లోయలో వేలాడదీయబడి ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తా ఉంది వాటి వైపు, కన్ను ముయ్యకుండా చూస్తుంది. ఏ వైపుని ఏది వచ్చి తినేస్తుందో. తినేస్తే ఏమవుద్దంటే ఇదిగో ఈ దావీదుతో అంటున్నాడు, నీ మాంసమును ఆకాశ పక్షులకు క్రూర మృగాలకు నేను విసిరేస్తానన్నట్టుగా ఇదిగో నా బిడ్డల మాంసము ఎముకలు విసిరివేయబడద్దు. ఆ క్రూర మృగాల చేతిలో వీళ్ళు చిక్కారా నా దేవుడు శపించిన అవుతారు. ఈ రోజు నీ కుటుంబంలో నీ పిల్లలు నీ బిడ్డలు నీ కుటుంబము క్రూర మృగాల చేతుల్లో చిక్కబడిపోయి ఉన్నాయి. ఆకాశ పక్షుల చేతుల్లో చిక్కబడిపోయి ఉన్నాయి. వాటిని అవి వచ్చి వాళ్ళ జీవితాలతో నాశనానికి దగ్గర పడిపోయినాయి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు మెలుగుతుండమ్మా? తెగుళ్ళు ఎందుకు వచ్చాయి? ఊరకనే వస్తాయా? నేను అప్పుడప్పుడు చెప్తాను, అందరికంటే ఎక్కువ డేంజర్ ఉంది ఎవరంట? మీరే, మనమే. మన మీద ప్రమాదం, అపాయం, మనం డేంజర్లో ఉన్నట్టు. ఎంత డేంజర్లో ఉన్నామంటే మరిచిపోయి కన్ను మూసామా మన మీదకి వచ్చి పడుతుంది అదయ్య. మరిచిపోయి లోకంతో కొంచెం సంబంధం పెట్టుకున్నామా ఇంకా ప్రేమలు చచ్చిపోతాయి లోకం మీద, దేవుడి మీద. మనకు కొంచెం సంబంధం పెట్టుకుంటాం, ఏమవుద్దిలే అంటావు. ఏమైంది? మొత్తం తిరిగి చూసే లోపు 3 సంవత్సరాల కరువు వచ్చింది. నిజంగా ఇష్పా గురించి నేను ఆలోచిస్తూ చదివినప్పుడు ఏంటి ఎంత త్యాగం చేసేటువంటి తల్లి ఉన్నదా, ఎంత గొప్ప తల్లి ఉన్నదా. చనిపోయిన శవాలను కాపలా కాయటం మీద 2 కుమారులు చంపేసిండ్రు. మిగతా ఒక ఆమెకి ఎంతమంది ఉండరు? మరి ఆమె రాలేదండి. ఆమె రాలేదండి, మా అమ్మ కూడా రావాలి కదా. ఆమె గురించి పోలే చెప్తే ఆమె రావాలి కదా. ఆమె రాలేదు, ఆమెకు అవసరం లేదు. ఎలా పోతేంలే, సచ్చినోడు ఎట్టబడిపోతే నాకెందుకు, చచ్చిపోయినోడిని ఆడపాతి పడితే నాకెందుకు, ఏ కుక్కో నక్కో ఏదో ఒకటి తినిపోద్ది, వాడితో నాకేం పని అనుకుంది. ఏమేమైందంటే నా పిల్లల శవాలు ఎవరు ముట్టినా నేను ఒప్పుకోను అన్నదా. ఆ శవాలను కాదు, ఆ ఎముకలలో ఏది కూడా ఎక్కడ వెళ్ళిపోకూడదు. ప్రతి ఎముక కూడా కీసు కుమారుడైన సౌలు యొక్క ఎముకలు ఎక్కడ పాతి పెట్టబడతాయో నా పిల్లల ఎముకలు కూడా అక్కడే పాతి పెట్టబడాలి. ఎందుకంటే వీళ్ళు రాజులు. సామాన్యులు అనుకున్నావా? నీకు అర్థం కాలా? పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం. ఈ బహుమానం నువ్వు ఆడబెడితే ఆడబెడితే రేపు కానీ నేను ఎవరన్నా ఒక వ్యక్తి నేను ఏదన్నా మ్యారేజ్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు, పుట్టినరోజు కానీ చేసుకున్నప్పుడు ఒక వస్తువు తెచ్చి బహుమానం ఇస్తారు. ఫ్లవర్ రోజ్ కానీ ఏదైనా తెచ్చిస్తాడు. ఆ మనిషి మళ్ళా వస్తాడు ఇంటికి, అంటే ఏదో చోటుకోవటానికి. వాడిచ్చిన బహుమానం ఆ మోన చెత్తగొప్పలో ఉందనుకోండి, వాడు ఎంత బాధపడతాడు చెప్పండి. నేను ఎంత మంచిగా ఎంత ప్రేమతో తెచ్చి బహుమానం ఇస్తే దాన్ని ఎక్కడో అందమైన చోట అలంకరించుకొనక ఈ చెత్త కొండలో పడేసిరంటే నా విలువ కొడక చెత్త కొండలో నూకినట్టే నన్ను కొడక. అలాగే దేవుడిచ్చిన బహుమానాలను మీరు లోకమనే చెత్త కుప్పలో పడేసిరంటే దేవుణ్ణి కూడా చెత్త కుప్పలో పడేసినట్టే. అర్థం కాలేగా లోకానికి దేవుడు అంటే? అర్థమై ఉంటే బాగుండేది. రిష్పాకు అర్థమైనంత అర్థం కాల. మరి ఏమి చేద్దామయ్యా, పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళే తీసుకుపోయారు, వాళ్ళ మీద అధికారం ఉన్న వాళ్ళే వాళ్ళని లాక్కోపోయారంటే ఇప్పుడు దావీదు అప్పగించాడా లేకపోతే వీళ్ళంతా చేయలేకపోయారా? ఇప్పుడు దావీదు అప్పగించాడు. ఏమేమన్నా చేయగలరా? ఏం చేయలేదు. చేసే అవకాశం కూడా లేదు. అవకాశం లేకపోతే చంపేశారు. చంపేసిన తర్వాత ఇంకెవరు ఆమెను ఏమనలేరుగా. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు నా వల్ల చేస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క గోనె పట్ట తీసుకెళ్ళి అక్కడ పరుచుకొని 5-6 నెలలు దేవుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉన్నా. వాళ్ళు ఉరిదీసింది ఎక్కడ? కొండ మీద. చూడండి, చదవండి మళ్ళీ, మీరు మర్చిపోతుంది. ఎక్కడ? కొండ మీద ఏముంది అంటే ఏమో 6-7 నెలలు ఎక్కడుంది? యెహోవా సన్నిధిలోనే ఉండదు 6-7 నెలలు. గట్టిగా ఒక 2 రోజులు ఉండగలం మనం. 2 గంటలు ఉంటే ఇంకెప్పుడే ఇంటికి పోయేది అంటాం మనం. 6-7 నెలలు ఎవరి కోసం ఉన్నదమ్మా? ఇంకా చచ్చిపోయిన శవాల కోసం అనండి, చనిపోయిన శవాల కోసం. ఎలా చనిపోయారు వాళ్ళు? దావీదు ఉరి తీస్తే చనిపోయారు వాళ్ళు, అంటే గిబియోనీయులు ఉరి తీస్తే చనిపోయారు. ఇప్పుడు మరి నువ్వు ఊరి కోసం ఉండాలి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎవరి కోసం ఉండాలో కూడా చెప్తుంది, పక్కా చెప్పేస్తుంది బైబిల్, ఏది కూడా దాచిపెట్టడు ఆయన. అపరాధముల చేతను పాపముల చేతను, ఆమేన్, చాలు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాళ్ళ కోసము ఇప్పుడు నువ్వు ఈ రోజు దేవుని సన్నిధి నుండి మొరపెడుతున్నావా? వాళ్ళు శాపముల వల్ల చచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఏట వల్ల చనిపోయారు, అపరాధములు పాపముల వల్ల చనిపోయారు. లోక ఆశలు, లోక కోరికలు, లోక ఉద్దేశాలు. మంచి చెబితే అసలు ఎలా నచ్చదు, చలనం లేదు. నువ్వు చెబుతుంటే చచ్చిపోయిన శవాలు ఎంతో, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అంతే, చలనం లేదు. చెప్పేది ఏమంటారంటే, ఏమో ఆ కొండ మీద గోనపట్ట కట్టుకొని పడుకొని అక్కడే 6 నెలలు ఉంటే ఆ శవాలు కాబట్టి నోరెత్తి మాట్లాడలేకపోయారు. అయ్యమ్మా బతికిన వాళ్ళు అయితే పిచ్చిదాని అని వేమని అనుకుంటున్న పొద్దుగూకులు. నువ్వు ఎంత చేసినా మా బతుకుడు ఇంతే అనేవాడు. నువ్వు ఎంత ఏడ్చినా మా బతుకులు ఇంతే, మా రాత్రి ఇలా తగలబడ్డా నీకేమైంది, మా బతుకు ఇంతే, నా బ్రతుకు ఇంతే. కానీ ఏమకేమో నమ్మకుంది, నీ బ్రతుకును నా బ్రతుకును ప్రపంచం అందరి బ్రతుకులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన బతిమలాడితే నీ బ్రతుకు మార్చగలడు. ఆయన బతిమలాడితే మార్చగలడు. మరి బతిమలాడింది ఎవరు బతిమలాడారమ్మా? ఎంత బతిమలాడుతున్నాం? ఎన్ని గంటల బతిమలాడుతున్నాం? 5-6 నెలలు మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చి గోనపట్ట మీద పడుకొని ప్రార్థన చేస్తుందంట. ఎక్కడ పడుకోవాలి మామూలుగా అయితే? మంచి సలవరాదు అంటే ఏసీ గదులలో మంచి పరుపు, అంటే చెయ్యి పెడితే అణుగుపోయే పరుపు మీద ఇటుపక్క ఒక గాలి పంక, ఇటుపక్క ఒక గాలి పంక, ఇటుపక్క ఒక ఇద్దరు పనివాళ్ళు, ఇటుపక్క ఒక ఇద్దరు పనివాళ్ళు ఆ యొక్క విసనకర్రలతో వేదుతూ ఉంటే ఈ పక్కన పలహారాలు పెట్టుకొని తింటూ కాలి మీద కాలేసుకొని సుఖభోగములు అనుభవించవలసిన ఈమె ఇప్పుడు ఎక్కడ కూర్చొని పడుకుందమ్మా? రాయి మీద గోన పట్ట మీద పండుకొని పిల్లలను చూస్తూ కాపలా కాస్తుంది. అయ్యా చనిపోయారయ్యా, ఎలా చనిపోయారు? చనిపోయిన వాళ్ళని బతుకులు ఎలాగైనా ఒక మారవనుకుంటున్నానయ్యా. కానీ నువ్వు తలుసుకుంటే అనుకున్నది చేయగలవు. నువ్వు తలుసుకుంటే ఏదైనా చేయగలవు. నీకు ఈరోజు నమ్మకం లేదేమో, నీకు ఈరోజు అవకాశం లేదేమో, నీకు అసలు ఆలోచన లేదేమో. దేవుడు ఏమంటున్నాడంటే, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము. మీరు నమ్ముతున్నామా? ఎంతవరకు నమ్ముతున్నా? వీళ్ళు మారేది నిజమేనా? నీకే నమ్మకం లేదు, ఎక్కడ ప్రార్థన చేస్తావు నాకు అర్థం కాదా? నీకు ఎంత నమ్మకం ఉందా? ఒక గంటతోనే నమ్మకం ఉందా? ఈ బ్రతుకు ఇంతేనా? ఊరు చెప్పారు, ఆయన తలుసుకుంటే చనిపోయిన లాజరు ఎన్ని రోజులు అమ్మ సమాధిలో ఉంచబడింది? నేటికి 4 దినములే. ఏమవుతుంటాడు? వాసన వస్తుంటాడు అన్నది ఎవరు? మన సహోదరి మార్త. మనలాంటిది. మాటలు మాత్రం పోయి చెప్పింది, అయ్యా నువ్వు ఇక్కడ ఉండేది ఎడలా నా సహోదరుడు చనిపోయి ఉండేది వాడు కాదు, ఇప్పుడైనా నువ్వు మాట మాత్రం చదివిస్తే వాడు బతుకుతాడు అన్నది. ఆడికి దేశపోయింది సమాధి దగ్గరికి. రాయిదేయమంటే వాసన వస్తాయి. మార్త నువ్వు నమ్మటం లేదా? అంటే చెప్పటం వేరు, అది పాయింట్ అని. ఇక్కడ చెప్పటం వేరు, చెయ్యటం వేరు. చెప్పటానికి అందరం చెప్తాం, కానీ పరిస్థితులను బట్టి ఎవరు చేయలేం. ఇప్పుడు ఏమొక పరిస్థితులు ఒక 6 నెలలు ఇంటికాడికి పోకున్నట్టు ఒప్పుకుంటారా? ఏం చేస్తున్నాడు? పిచ్చిదాన్ని అక్కడ కూర్చున్నావు ఏంటంటే ఏమంటాం. కానీ ఏమనుకుంది, నా బిడ్డల శవాలను నేను ఏ రకంగానైనా రాజగృహాలలో విధంగా పంపించాలన్నంతే. ఇప్పుడు చూడండి, కింద చదవండమ్మా, చూడండి. అయ్యా కుమార్తెగు రిస్పా దావీదునకు వినబడెను. ఆమేన్. ఎవరికి వినబడింది? ఎవడైతే వీళ్ళందరినీ తీసుకెళ్లి ఊరేయండమన్నాడు ఆ మనిషి దగ్గరికి వార్త వెళ్ళేదాకా ఆ మనిషికి రాలేదంటమ్మా. ఇప్పుడు ఆయనని ఏందిరా ఏం జరిగింది అనగానే, అయ్యా సౌలు ఉపపత్ని అయినటువంటి ఆ యొక్క రిస్పా ఇదిగో ఆ కుమారుడు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజగృహంలోనికి వచ్చి సుఖభోగాలు అనుభవించలేదయ్యా, అక్కడే కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయించింది అనగానే ఒక్కసారిగా ఎవరి మైండ్ మారిపోయిందమ్మా? ఆమేన్. చంపించిన వాడి మైండే మార్చాడు దేవుడు.
దావీదే అప్పగించాడు చంపేయండి అని. ఆ దావీదు మైండే మార్చి ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబెష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బో వారు సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్షెమెషు పట్టణపు వీధిలో వ్రేలాడినట్టుగా యాబెష్గిలాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగలించి తెచ్చియుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించను. రాజాజ్ఞను బట్టి ఉరిదీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. ఆమేన్. ఎక్కడో ఉన్న సౌలు ఎముకలు తెప్పిస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఎక్కడో ఉన్న యోనాతాను ఎముకలు తెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఉరిదీయబడ్డ ఎముకలన్నీ తెప్పిస్తున్నాడు. ఇప్పుడు మొత్తం ఎముకలు ఒక చోట ఉంచి ఎక్కడికి తీసుకెళ్లారంట చూడండి. అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేనాలోనున్న సౌలు తండ్రి యగు కీషీ సమాధి యందు పాతి పెట్టబడిరి. ఆమేన్. ఎవరి సమాధిలో పాతి పెట్టబడ్డాడు అంటే వాళ్ళ వంశములో వాళ్ళ సమాధులలో వీళ్ళు పాతి పెట్టబడ్డారు. కానీ అడవులలో చెట్లలో గుట్టలకు మృగాలకు పక్షులకు పాడైపోయినాయా? ఇప్పుడు ఇదాగని మనం చూద్దాం. ఈరోజు మన జీవితాలను కూడా దేవుడు ఎక్కడికి రావాలన్నాడు? నా ప్రజలారా తిరిగి రమ్మని అని పిలుచుకోమన్నాడు. ఇప్పుడు ఇచ్చిన బహుమానాలను చెట్టలకు గుట్టల పాలు చేస్తున్నామా, లేకపోతే మళ్ళా దేవుని సన్నిధికి చేరుతున్నామా? వినట్లేదు. ఇండు దావీదు వినడా? చెబితే వినడా? ఏదో రకంగా దేవుని కావాలనుకున్నాడు. వాళ్ళని చంపితే దేవుని వస్తుంది అనుకున్నాడు. ఏదైనా పాడు చేసి వాళ్ళు బాగుపడాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. నీ కుటుంబాన్ని బాగు చేసి బాగుపడాలనుకున్నాడు. కాబట్టి దేవుడు ఎవరికి తలలో నుంచి ఎవరిని మార్చాలో వాళ్ళని. ఇప్పుడు దావీదుకే మైండ్ పోయిందంట. ఏందిరా రిస్పా ఇంకా ఇంటికి రాలేదా? అసలు ఆమె రోజు రాజభోగాలు సుఖ సంతోషాలు అనుభవించవలసిన ఆమె అక్కడ పడుకోవటమైంది. అసలు నాకు అర్థం కాలేదు ఏం జరిగింది అనగానే అక్కడ నుంచి ఒక సిగ్నల్ వచ్చింది. ఆ బిడ్డల ఎముకలు కళేబరములు పక్షులు కానీ అడవి మృగాలు కానీ వాటి నోటిలో పడకుండా ఆమె కాపాడగలిగింది. ఈరోజు నీ బిడ్డల జీవితాలను దరిద్రమైనటువంటి దెయ్యాల నోటిలో పడకుండా కాపాడగలుగుతున్నామా? మనం చెప్తే ఎండ్రు, చెప్తే ఎంటానికి వాళ్ళు బతికిన వాళ్ళు కాదు, సచ్చిన వాళ్ళు. ఆ శవాలు బతికినా సచ్చినాయా? మరి ఎంటరా? ఇప్పుడు పక్షి వచ్చి ముడుతుంటే నా మీద వాడద్దు అంటరా? ఎందుకంటారు? సత్యం. వాయి ఏమనలేవు, వాయి ఏమి చేస్తున్నా లోబడతాయి అంతే. ఇప్పుడు లోకములో మనుషులు కూడా పాపం వచ్చి వాళ్ళ మీద వచ్చి ఆకర్షిస్తున్న వాళ్ళు ఏమనలేరు. ఎందుకంటే ఈ బ్రతుకులు ఎంతో ఆ బ్రతుకులు అంతే. కానీ వాళ్ళు ఏమనకపోయినా అవి మాత్రము ఏ ఎచ్చైనా మా మీద పడతాయేమని వాయు పై చనిపోయిన శవాలైనా కాపలా కాస్తూ దేవుణ్ణి ప్రార్థన చేసి. ఈరోజు నువ్వు కాపలా కాస్తూ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు అనే బిడ్డల కొరకు. నువ్వు కంట్రోల్ చేస్తే వాళ్ళు ఆగరమ్మా. నేను కంట్రోల్ చేస్తే ఆగరు. మనం కంట్రోల్ చేస్తే ఆగే వాళ్ళైతే ఎంత బాగుండు. నువ్వు అనొచ్చు నువ్వు లోక సంబంధమైన వాటిల్లో ఎన్నిట్లలో తిరగమన్నా కూడా తిరుగుతురనుకోవచ్చు. నీ చేతిలో ఏమీ లేదు. సమస్తమును చేయగలిగిన వాడు దేవుడు. ఆయన ఇచ్చిన బహుమానాలు నువ్వేమనుకుంటున్నావు? నాది ఏది అనుకున్నా? నీది కాదు, నాది కాదు, ఊటి కాదు. కేవలం దేవుడు గర్భఫలం ఆడుకున్నాడంటే. ఈ గర్భఫలం ఎలాంటిదంటే, ఎప్పుడైనా మీరు గిఫ్ట్లు ఇచ్చారమ్మా ఎవరికన్నా? ఇచ్చినప్పుడు గిఫ్ట్ ఎలాగనే ఎవరు ఏం చేస్తారు? దాన్ని ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చేసినప్పుడు అందంగా కనపడాలని. అలాంటి ప్యాకింగే మీ యొక్క గర్భాలు అనుకోవాలంటే. ప్యాకింగ్ చేసి బయటికి పంపించినప్పుడు చూసుకొని సంతోషపడుతున్నారు అంతే. ఓపెన్ చేసిన తర్వాత సంతోషం, అబ్బాయి ఇంత మంచిది ఇచ్చాడా. అలాగ బయటికి వచ్చిన తర్వాత అయ్యో దేవుడు నాకు అబ్బాయిని ఇచ్చాడా, అయ్యో అమ్మాయిని ఇచ్చాడా. లోపల నీకేం తెలుసు? ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే అర్థమైపోద్ది. ఈ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని నువ్వు చక్రంగా చూసుకోవాలనుకుంటున్నావు. కానీ ఎవరు కొట్టేయాలనుకుంటున్నారు ఆ గిఫ్ట్ను? ఆకాశ పక్షులు క్రూర మొగాలు వస్తున్నాయి, వాటిని కొట్టేసేయాలని, కొంచెం కొంచెం పాడు చేయాలని వచ్చేస్తున్నా. అవి వచ్చాయి, పాడు చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయగలం? అయ్యో మీరు పోవద్దురా, నువ్వు ఆ పనికి మాలిన వాళ్ళతో ఉండొద్దురంటే వాళ్ళేం చేస్తారు పాపం? ఈ చెట్టు కురిదీయబడిన వాళ్ళు కాకొత్తే తోలుతారమ్మా. యాజ్ ఇట్ ఈజ్ ఇలా బ్రతుకులు కూడా అంతే.
ఏమీ చేయలేరు. మరి మనం ఏం చేయాలి? నియమ ఏం చేయలేదు, ఏమన్నా చేయగలదేమా? ఈమా ఏం చేయలేదు, మరి ఏమేం చేయగలిగింది? కాపలా కాస్తూ ప్రార్థన చేసిందంటే. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎలా ఉండాలి, ఎలాంటి రాకుండా ప్రభువా కాపలా. ఇప్పుడు ప్రార్థన చేయగానే ఎవరికి వినపడింది ఈ మాట? ఎవరు పోయి చెప్పారు? దావీదు చెవిని పడిందంట. అయ్యా 5-6 నెలల నుంచి రిస్పా ఇంటికి రాలేదు, మరి ఎక్కడుంది? ఆ శవాల దగ్గర ఉంది. ఏందిరా, భయం లేదా? భయపడటానికి ఎవరాళ్ళు? కన్న బిడ్డల పక్కన నుంచుకుంటే ఎవరు భయపడతారా? దేవుడి మీద ఆశ కలిగింది, అక్కడేం భయపడటానికి ఎక్కడుందామా? దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిలో దేవుడికి మొరపెడుతుంది. వాళ్ళు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళు అపవాది ఉరిలో చిక్కుకున్నారు. అందరు ఉరి తీయబడ్డారు అపవాది అందరు. అని ఏమన్నారంట? హబక్కూకు గ్రంథం మీకు తెలుసు అందరికి. ఏమంటున్నారంట? వాడు వాళ్ళలో యుగ్గి ఉరి వేసి ప్రతి ఒక్కరికి కూడా ఎరబెట్టి గాలంలో గుచ్చేస్తున్నారు, వాళ్ళలో లాగేసారు. అందరూ ఆ ఊరిలో చిక్కుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరూ ఆ ఊరిలో చిక్కుకున్నారు. ఇప్పుడు నువ్వు కాపలా కాస్తూ దేవుని ప్రార్థన చేయాలి, కానీ నువ్వు చెప్తే వినరో. వినటానికి ఎందుకు అంటున్నాను నేను? ఆమేన్. కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము, వాళ్ళ చెవులకు చెవిటి, వాళ్ళ మనసుకు అంధత్వమును కలిగించింది. ఇప్పుడు నువ్వు చెబుతుంటే వాళ్ళకి ఎక్కదు. మరి ఊరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు ఊరికి చెప్తాడు? అపవాదికి సిగ్గు తెలిగించి అపవాది తీసుకొచ్చి నీ చేతికి అప్పగించేటట్టు చెబుతాడు. ఎవరు పంపించాడు మనుషుల్ని? దావీదు పంపించాడు. పోయి సమకూర్చుకొని తీసుకురాకుండా అన్నాడు. ఇప్పుడు సమకూర్చుకొని తీసుకురాస్తుంటే ఏం చూస్తుంది అంటే, నేను దేవుడికి చెప్పాను, ఆయన మిమ్మల్నే నాకు పని వాళ్ళగా చేసింది. ఇప్పుడు ఉరి తీయబడ్డ వాళ్ళను వీళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తున్నారు. సౌలు ఎముకలతో, యోనాతాన్ ఎముకలతో ఏళ్ళ ఎముకలు కలిపి తీసుకెళ్లి కీసు సమాధి దగ్గర పాతి పెడుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే చదవనమ్మా. చివరి మాట 14 వచ్చిన చివరిగా చదువుకొని ముగించుకున్నాం. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశంలోకి చేరిన సేలాలోనున్న సౌలు తండ్రి కీసు సమాధియందు పాతి పెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఆమేన్. దేని కొరకు చేయబడిన విజ్ఞాపనది? దేశము కొరకు. ఎందుకు? దేశానికి నష్టము జరగకూడదని విజ్ఞాపన చేస్తుందంట. అక్కడ దేశంలో రాజులను అపవాది చేతుల్లో పోతే రాజకుమారులు, ఆ దేశం కూడా పాడైపోద్దిగా. ఈరోజు దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి మనము కూడా దేశము అపవాది చేతిలోనికి వెళ్లకుండా విజ్ఞాపన చేయాల్సిన బాధ్యతని మీద పెట్టాడు దేవుడు. పాపపు చేతిలోనికి వెళ్ళిపోకూడదు దేశము. నరహంతకుడు చేతిలోనికి, లోకమనే మాయలో ఉన్న చేతిలోనికి వెళ్ళిపోకూడదు దేశము. దేశము జ్ఞానము కలిగిన వారి చేతిలోనికి రావాలి దేవా. దేశము నీ యొక్క చిత్తమును జరిగించేటువంటి ఉద్దేశము కలిగినట్టుగా నీ ఇష్టానుసారంగా జరిగించాలని ప్రార్థన చేసిందంట. రిస్పా విజ్ఞాపన చేసింది, ఆలకించాడు. ఇప్పుడు ఆ దేశంలో ఏం పడిందంట? ఆమేన్. ఇప్పుడు పడ్డది. వాళ్ళ శవాలను తీసుకెళ్లి, ఆ ఎముకలను తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టిన తర్వాత విజ్ఞాపన దేవుడు అంగీకరించను, వర్షము కురిపించాడు. ఇంకా సమస్య తీరినట్టేగా. కాబట్టి ఈరోజు నీకు నాకు దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, రిస్పా తన బిడ్డల కొరకు ప్రయాసపడింది. ఈరోజు ఒక రిస్పా లాగా నువ్వు నేను ప్రయాసపడగలుగుతున్నావా? నీ బిడ్డల కొరకు. ఇక్కడ ప్రాణాలున్న బిడ్డల కొరకు ప్రయాసపడలామా? ఎవరి కొరకు? చనిపోయిన శవాల కొరకు. ఇప్పుడు నువ్వు కూడా అనుకుంటున్నావేమో ప్రాణాలు ఉన్నారని. పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన వాళ్ళ కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుడు మరలా వారిని ఏం చేస్తాడు? విలువైన వాళ్ళగా తీసుకొస్తాడు. విలువ లేనిదాన్ని ఏం చేశాడమ్మా? ఇప్పుడు ఉరి తీయబడి ఆకాశ పక్షులు, క్రూరమగాలు తింటే విలువ ఉంటుందా? ఇప్పుడు ఏమొచ్చింది వాటికి? అంటే ఎవరితో కలిపాక విలువ వచ్చింది? రాజు యొక్క ఎముకలతో వాళ్ళ ఎముకలు కలిపాక విలువ వచ్చింది. ఇప్పుడు నీ బిడ్డలు కూడా, నీ సంతానం కనుక రేపు నీతో కలిసి నీ దేవుని సన్నిధిలో ఉంటే వాళ్ళకి విలువ వస్తుంది. అలా రావాలంటే రిస్పా 5-6 నెలలు దేవుని మొరపెట్టింది. నీవు ఎన్ని రోజులు మొరపెడుతున్నా ఆలోచించు.
దేశం మీద కరువు వచ్చిందంటే వరకు వచ్చింది అనుకున్నావా? ఏది జరిగి ఏమొచ్చిందో చెప్పలేం. ఎందువల్ల ఆ దరిద్రంలో పడిపోయారు? ఆదాము చేసిన అతిక్రమమున పోలి అందరి మీదకి ఏమి ఆడుతుందంట? అది. ఇప్పుడు ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఏం పోవాలి? యేసు ప్రభు వారు రక్తంలో కడగబడాలి. వరకనే కడుక్కుంటారు. దేవుని దయాల మీదకి రావాలి. అపవాదే తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఎలా పెట్టుద్ది? అది పెట్టడం కుదురుద్దమ్మా? చెప్పండి, పెట్టడం కుదురుద్దా? ఎందుకంటే అపవాదిని మన ప్రభు ఏం చేశాడు? ఓడించాడు. ఆయన పాదాల కింద పెట్టాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ యొక్క అవకాశం బుద్ధి లేనిదన్నరా, నా బిడ్డలను మళ్ళా తీసుకొచ్చి నా తల్లిని తీసుకొచ్చి, అయ్యా నువ్వు చెప్పావు అంతే తీసుకొస్తాను. అది నువ్వు చేయకపోతే అది వాడేసుకుంటుంది. ఎలా వాడుకుంటుంది తెలుసా? నువ్వు చూసి ఏడుస్తున్నావు. ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు. అయ్యో వీళ్ళు పాడైపోయారే, బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు బాధపడి ఏడవటం వల్ల ప్రయోజనమే లేదు. మరేం చేయాలి? దేవుని సన్నిధిలో రాత్రింబగులు మరపెట్టు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అయ్యా ఇలా రాతలు ఇంత అంటే ఆ పిచ్చి మాట మనం మాట్లాడకూడదు. రాతలు గీతలు నమ్మే రోజుల ఎంటెక్కులు బీటెక్కులు టిక్కులు చదువుంటారు కానీ రాతలను గీతలు ఉంటారు. పిచ్చోళ్ళకి లేకపోతే ఏంది? విధి రాసిన విషాద గీతాన్ని దేవుడు సమస్య తీసేస్తాడు. ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే అత్యధికమైన చేయగలిగిన దేవుడు మన దేవుడు. రిస్పా అనుకున్నది దేవుడు చేశాడు. ఇప్పుడు నువ్వు అనుకుంటే దేవుడు చేస్తాడు. కానీ రిస్పా అనుకొని ఇంట్లో పడుకొని నిద్రపోవాలా? దేవుని సన్నిధిలో రాత్రింబగలు మొదలుపెట్టింది. 2 రోజులు నిద్ర లేకపోతే 3వ రోజు ఏం చేస్తాం? ప్రార్థనలో వచ్చి నిద్రపోతాం. మన భక్తి అంతా అసలు ప్రయాసం ఉంటాయి కదా. అయ్యో ఎలాన తీయబడిన శవాలే, ఆ శవాలను చూస్తే నాకు ఎట్ట నిద్ర వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? అసలు వాళ్ళని చూస్తే ఎట్ట నిద్ర పడతాం నీకు? నాకు అర్థం కాలా. నీ కుటుంబాలను చూస్తే, నీ బిడ్డలను చూస్తే, నీ కొన్ని చుట్టుపక్కల ఉన్నారు, నీ బంధువులను చూస్తే అసలు అన్నం తినబోద్దు అవుతుందా, నిద్ర బాబుద్దు అవుతుందా? నాశనానికి సమీపంగా ఉన్నారే, అగ్ని వాళ్ళ కొరకు సిద్ధం చేయబడిందే. ఒక మనిషికి రోగం వస్తే బెడ్డి మీద పడుకుంటే నిద్ర పోవచ్చు. కానీ ఇప్పుడు అపవాది చేతుల్లో పడిపోయారు. నువ్వు నిద్రపోతున్నావు అంటే నీకు వాళ్ళ మీద ప్రేమ లేదని అర్థం. రేపు ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. అంతే, నన్ను ప్రతి వాడిని అడుగుతాడు. అందుకని పిల్లలు కలిగిన దానికంటే పిల్లలు లేనిదే ధన్యురాలు అనబడు దినాలు వస్తాయంట. ఎక్కడికి రోజు వచ్చింది అనుకుని ఇష్టం జాగ్రత్త. కనని గుడ్రాలా ఆనందించమని సంతోషించమనే దినాలు రాబోతున్నా. అది రామాలు అంగళాలు తినపడే దినాల గురించి ఆ వాగ్దానం అన్నమాట. కాబట్టి ఈరోజు ఒక రిస్పా ఈరోజు మీ జీవితాల్లో గుర్తుండాలి. తల్లులైన ప్రతి ఒక్కరి జీవితాలు, కుటుంబంలో స్త్రీ లేని ప్రతి ఒక్కరి జీవితాల్లో గుర్తుపెట్టుకో. నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి శాపాలు వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయో నీకు కూడా తెలుసు. ఆ శాపం ఊరి వల్లగా తీసేయటం. దేవుణ్ణి ప్రార్థన చేయి. అది కొండ వలె వచ్చిందైనా మంచు వలె, నువ్వు అనుకోవచ్చు ఇది ఊహించదని, మంచు వలె తీసేయగలడు ఆయన అంతే. కానీ అది తీసేయకపోవడానికి కారణం ఏంటంటే మనం మర్చిపోయి ఉంటాం. కొన్ని విషయాలు మనము ఎదురు ఉంటాం. కాబట్టి ఈరోజు మీ అందరు కూడా మీ గుర్తున్నంత వరకు ప్రతి ఒక్కరూ మీ యొక్క పుస్తకాల్లో, మీ మైండ్లో, మీ హృదయాలు ఎక్కడైనా కూడా రిస్పా చేసింది గుర్తుపెట్టుకోండి అంతే. ఇక నువ్వు ఎప్పటికీ నీకు బాధ్యత మర్చి జీవించావు. రిస్పా లాగా బాధ్యత కలిగి చేస్తే శవాల ఎముకలనే వాళ్ళే వచ్చి తీసుకెళ్లి రాజగృహాల్లో రాజులు ఎముకలతో కలిసి పొడిచి పెట్టేటట్టు చేశారు. కాబట్టి లోకమనే పాపములు చనిపోయిన ఏలనే వాళ్ళే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చునేటట్టుగానే దేవుడు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతంలో ఉన్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.